హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజిమా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేము మాత్రం చాలా బాగున్నాము. ఇది సాటర్డే తీసిన వీడియో అండి. మోడం చూసారండి ఎంత భయంకరంగా అయిపోయిందో. నల్లగా ఉన్నాయి మోడము. దీనికి తగినట్టే వర్షం కూడా ఆ రేంజ్లోనే పడిందండి. వర్షం చాలా పెద్ద వర్షం పడ్డది. చూస్తేనే అర్థమైపోతుంది అంత భయంకరంగా మోడమైందని. వర్షం కూడా చాలా పెద్ద వర్షమే పడిందండి. అంటే వర్షం పడుతుంది, మళ్ళీ ఒక 10-15 మినిట్స్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ పెద్ద వర్షం. అట్లా 3-4 టైమ్స్ పడిన తర్వాత ఇంకా నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉందండి. పూలు చూసారండి, వలిపిరికి ఆ పూల మీద వలిపిరి పడినప్పుడు ఆ పూల మీద చెట్ల మీద ఎంత అందంగా ఉన్నాయో అండి ఆ పూలు. ఆ వర్షం చినుకులు పడి చాలా క్యూట్గా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇది తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో అండి. అంటే నిన్న ఇంకా గుడికి వెళ్దామని చెప్పి మార్నింగే అంతా పనులన్నీ చేసుకొని ఫాస్ట్గా సగ్గుబియ్యం నానబెడుతున్నానండి. అంటే ఒక 1 అవర్ నానిన తర్వాత ప్రాసెస్ చేస్తే బాగుంటుంది. ఇది 1 అవర్ నానిన తర్వాత నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత ఇది ఉడకాలండి. ఇది ఒక పక్క పాలు కాగుతున్నాయి, ఇంకో పక్క సగ్గుబియ్యం ఉడుకుతున్నాయండి. అవి ఉడికేలోపు ఇంకా నేను దేవుని పటాలన్నీ తుడిచేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ చేసుకుందామని నేను ఆ పని చేస్తున్నాను. సగ్గుబియ్యం ఇంకాస్త ఉడకాలండి. సగ్గుబియ్యం ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందులోపు ఇంకా ఉపవాసం పూజ అని చెప్పానండి. పూలు పండ్లు తీసుకొని వస్తున్నారు. ఉపవాసం రోజండు పేలపిండి చేసుకొని తింటే కూడా చాలా మంచిదండి హెల్త్కి. అంటే ఎట్లా అంటే జొన్నలు బాగా నానబెట్టి వాటిని తీసి కొంచెం ఆరిన తర్వాత వాటితో పేలపిండి చేస్తారండి. దాంట్లో బెల్లం యాలక్కాయ వేసి చేస్తారు. అది కూడా చాలా మంచిది హెల్త్కి. అంతలోపు సగ్గుబియ్యం కూడా ఇవి ఉడికినాయండి. ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం స్వీట్కి తగినంత చక్కెర వేసి యాలక్కాయ పొడేసి ఇంకాస్త ఉడకాలన్నమాట. అది అంతలోపు దేవునికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పూజ కూడా అయిపోయిందండి. ఇక్కడ దేవుని దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ ముగ్గులు పెట్టుకొని పూజ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా నేను మార్నింగ్ అంతా తుడుచుకొని ముగ్గులు వేసుకునేసరికి టైం ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా ఫాస్ట్గా అయిపోతూనే ఉంటుందండి టైము. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత గడప దగ్గర కూడా తుడుచుకొని పసుపు పూసి బొట్లు అన్నీ పెట్టేసి ముగ్గు వేసుకునేసరికి ఆ టైం అయిపోయిందండి. ఇంకా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం కూడా ఇంకా పాలు వేసి కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. అంటే సగ్గుబియ్యంలో ఏమీ వేయకూడదండి, ఓన్లీ సగ్గుబియ్యం పాలు చక్కెర అంతే. సేమియా ఇవి జీడిపప్పులు కూడా ఏమీ అవసరం లేదండి. ఇది అయిపోయింది. ఇంకా బంద్ చేసిన తర్వాత టెంపుల్కి బయలుదేరామండి. రామాలయం టెంపుల్ దగ్గరలోనే వాకబుల్లోనే ఉంటుంది. ఇంకా వర్షం పడుతూ ఉన్నది, కాస్త చినుకులు పడుతూ ఉన్నాయని ఇంకా మేము కారులో వెళ్ళిపోయాము. చాలా బాగుంటుందండి ఈ రామాలయము. అక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది, చెట్లు అవన్నీ మంచిగా అనిపిస్తాయి. చాలా బాగుంటుందండి టెంపుల్. ఇక్కడ రామాలయంలో శ్రీరామ నవమి రోజు రథయాత్ర కూడా జరుగుతుందండి. ఆ రథం ఉంటుంది. ఆ రథం ఎక్కినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి పాల్గొంటారండి. ఈ రామాలయంలోనే సంపూర్ణ రామాయణం ఉంటుందంటే దశరథ మహారాజు యాగం చేసిన దగ్గర నుంచి శ్రీరాముని పట్టాభిషేకం వరకు మొత్తం ఫొటోస్ ఉంటాయండి. పిల్లలకి ఇది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే రామాయణము పిల్లలకి చాలా క్లియర్గా అర్థమైపోతుందండి. అంత క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఈ ఫొటోస్ చూస్తే. నాకు రామాయణం అన్న చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాగంటి గారి ప్రవచనాలలో సంపూర్ణ రామాయణం విన్నప్పుడు రామాయణం మీద హనుమంతుని మీద చాలా నమ్మకం, విపరీతమైన భక్తి అనేది పెరిగిపోయిందండి. అంత ఇష్టం. మన ఇంట్లో ఇప్పుడు అన్నయ్య ఎక్కడికన్నా బయటికి వెళ్ళి మనం బయటికి వెళ్ళినప్పుడు అన్నయ్య కనిపిస్తుంది, అరే అన్నయ్య అంటాం కదా. అలానే ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ రాముడు కనిపించినా, ఎక్కడైనా రాముడు కనిపించినా అరే రాముడు మన రాముడు అనేంత రాముడి మీద అంత భక్తి పెరిగిపోయిందండి. అలా అన్నమాట. అదే టెంపుల్లో కృష్ణుని బృందావనం ఉందండి. చాలా బాగుంది, చూస్తే ప్రశాంతంగా చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా ఇంటికి వచ్చేసామండి. అంతలోపు సగ్గుబియ్యం రెడీ అయిపోయింది కదా, నలుగురం పోసుకొని తాగేసి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాము. ఇది ఇంకా ఈవినింగ్ అండి.
ఈవినింగ్ పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి గుడి నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళకి హోంవర్క్సే ఉన్నాయండి. అదంతా అయిపోయింది, నైట్ కూడా అయిపోయింది. ఇంకా ఇది మార్నింగ్ అండి, అంటే ఈరోజు నిన్నంతా ఉపవాసం ఉన్నా కదా, ఇంకా దేవునికి నైవేద్యం చేసి టెంకాయ కొట్టేశానండి. నైవేద్యం అన్నం, పప్పు, పులిహోర ఇలా పెట్టానన్నమాట. ఈ విధంగా నా తొలి ఏకాదశి జరిగిందండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.